Dear students, మనకి ఎకనామిక్స్ క్లస్టర్ కు సంబంధించి 6th సెమిస్టర్లో క్లస్టర్ పేపర్ 3 అలాగే మెయిన్ పేపర్ 10th పేపర్ కు సంబంధించి ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ అనే మెయిన్ పేపర్ కు సంబంధించినటువంటి లోటు విత్తము అనగానేమి, లోటు విత్తము రకాలు, లోటు విత్తం తాలూకా ఆవశ్యకత, లక్ష్యాలు మొదలగు పాఠ్యాంశ విషయాలను ఇప్పుడు బోధించబోతున్నాను. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో లోటు విత్తము అనేటటువంటిది అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా భావించాలి. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న దేశాల తాలూకా ఆర్థిక వ్యవస్థ సైజు తక్కువగా ఉంటుంది. అనగా ఆ దేశ జీడిపి తక్కువగా ఉంటుంది. స్థూల జాతీయోత్పత్తి ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో ఆ మేరకు వనరులను సద్వినియోగం చేసుకోవటానికి కావలసినటువంటి పూర్తి స్థాయి ద్రవ్యము కొరతగా ఉన్నందు నేపథ్యంలో బడ్జెట్ రూపకల్పనలో లోటు విధానం అనేటటువంటిది అవలంబించడం పరిపాటి. ఈ బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్లో వివిధ రకాల పద్దులు, వాటి మధ్య గల సంబంధం, దీన్ని లోటు విత్తం అనేటటువంటిది వివరిస్తుంది. ఇక్కడ లోటు అనేటటువంటిది ఆదాయము వ్యయము మధ్య గల తేడాను తెలుపుతుంది. అనగా ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు కావలసినటువంటి లేదా ఒక దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తము ఆదాయం ఎంత, ఆ దేశం వ్యయము నిర్దేశించుకున్నటువంటి వ్యయం ఎంత, ఈ రెండిటికి మధ్య గల తేడా ఏదైతే ఉందో అది లోటుగా కానీ లేదా మిగులుగా కానీ ఉండే అవకాశము ఉంది. ఇక్కడ ఆదాయ వ్యయాల మధ్య తేడా అనగా ఆదాయము తక్కువ వ్యయము ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని మనం లోటు బడ్జెట్గా భావిస్తాము. డెఫిసిట్ బడ్జెట్, డెఫిసిట్. అట్లా కాకుండా రాబోయే ఆదాయము ఖర్చు చేయబోయేటటువంటి వ్యయం కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే అది మనకి మిగులు, సర్ప్లస్ గా మనం ఇక్కడ భావిస్తాము. సో ఈ ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి లిఖితపూర్వకమైన కోశ నివేదిక ఏదైతే ఉందో దానినే బడ్జెట్ అని అంటారు. వాస్తవానికి బడ్జెట్ అనేటటువంటి పదము రాజ్యాంగములో ఎక్కడా ప్రస్తావించబడలేదు. రాజ్యాంగములోని 112వ ఆర్టికల్ ప్రకారం యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనగా వార్షిక ఆర్థిక ప్రకటన నివేదిక అని మాత్రమే రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో మనకి మొత్తము రాబడి మొత్తము వ్యయము సమానముగా ఉంటే దాన్ని మనం సమతౌల్య బడ్జెట్ అంటాము. మనకి బడ్జెట్లో రకాలను ఒకసారి చూసినట్లయితే సమతౌల్య బడ్జెట్ అనగా మొత్తము ఆదాయము మొత్తము వ్యయం అనేటటువంటిది ఇక్కడ
సమానంగా ఉన్నట్లయితే దానిని ఇక్కడ మనం సమతౌల్య బడ్జెట్గా చెప్పవచ్చు. అంటే ఈక్విలిబ్రియం. దేర్ ఇస్ నో డెఫిసిట్, దేర్ ఇస్ నో సర్ప్లస్. అట్లా కాకుండా మనకి లోటు బడ్జెట్ అంటే ఏంటంటే, ఇదివరకే చెప్పుకున్నాము, మొత్తము రాబడి కన్నా మొత్తము వ్యయము ఎక్కువగా ఉన్నచో అది మనకి లోటు బడ్జెట్గా చెప్పడం జరుగుతుంది. ఇక మిగులు బడ్జెట్ అనగా లోటు బడ్జెట్కి వ్యతిరేకము. మొత్తము ఆదాయము మొత్తము వ్యయము కన్నా ఎక్కువగా ఉన్నచో అది మిగులు బడ్జెట్. ఇది దేశానికే కాకుండా వ్యక్తులకు కూడా అన్వయించుకోవచ్చు. మన ఇంటికి వచ్చేటటువంటి మొత్తం ఆదాయం ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపాయల ఆదాయము ఒక నెలకు వస్తుంది. ఖర్చు 8,000 రూపాయలు ఉంటే ఆదాయం కన్నా ఖర్చు తక్కువగా ఉంది కాబట్టి అది మిగులు బడ్జెట్, 2,000 రూపాయలు మిగులు. లేదు ఖర్చు కూడా 10,000 రూపాయలు అయితే ఆదాయము 10,000 ఖర్చు 10 కాబట్టి ఇది సమతౌల్య బడ్జెట్. అట్లా కాకుండా ఆదాయము 10,000 ఖర్చు 12,000 అయినట్లయితే 2,000 రూపాయలు లోటు. ఆ 2,000ను మనం అప్పు ఎక్కడైనా తీసుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది. సో ఈ రకంగా మనకి మిగులు బడ్జెట్ అంటే ఏంటి, లోటు బడ్జెట్ అని బడ్జెట్లో రకాలు. అయితే మనకి ప్రపంచవ్యాప్తంగా 1929-30లో సంభవించినటువంటి గొప్ప ఆర్థిక మాంద్యము, గ్రేట్ డిప్రెషన్ గా పేర్కొనేటటువంటిది ఏదైతే ఉందో, ఈ నేపథ్యంలో ఈ కోశ విధానానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ప్రభుత్వ జోక్యముతో కూడినటువంటి బడ్జెట్ స్థాయిలో మార్పులు వచ్చాయి. సంక్షేమ రాజ్యాలుగా అవతరించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వ కార్యకలాపాలు విపరీతంగా పెరిగాయి. ప్రభుత్వ కార్యకలాపాలు పెరగడం ద్వారా ప్రభుత్వ వ్యయం పెరిగింది. ప్రభుత్వ వ్యయం ఎప్పుడైతే పెరిగిందో ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో లోటు బడ్జెట్ విధానాలని అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రధానంగా అమలు చేయడం జరిగింది. సో అభివృద్ధి చెందాలి అంటే లోటు బడ్జెట్ విధానాన్ని అవలంబించాలి అనేటటువంటి ఒక ప్రస్తావన ఆర్థికవేత్తలందరూ కూడా సమర్థించారు. అయితే ఈ లోటు అనేటటువంటిది ఏదైతే ఉందో దానిని ఉత్పాదక కార్యక్రమాలపై ఖర్చు పెట్టాలి అనేటటువంటిది గమనించాలి. అనుత్పాదక కార్యక్రమాలకు ఖర్చు పెట్టినట్లయితే మనకి జాతీయ ఆదాయం పెరగదు కాబట్టి ఆ మేరకు మనం ఇంకా అప్పుల్లో కొరుకుపోయి వాటి వడ్డీలు చెల్లించేటటువంటి నష్టాల్లో ఉండవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి జేఎం కీన్స్ 1936లో రచించబడినటువంటి ది జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అనేటటువంటి గ్రంథం ద్వారా స్థూల అర్థశాస్త్రానికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ జోక్యాన్ని ప్రస్తావిస్తూ మనకి లోటు బడ్జెట్ విధానాన్ని, ఆ లోటు బడ్జెట్ విధానం ద్వారా ఆర్థిక సమస్యలకు పరిష్కారాన్ని చూపడం జరిగింది. ఇక లోటు విత్తంలో రకాలు మనకి మొట్టమొదటిది రెవెన్యూ లోటు, రెవెన్యూ డెఫిసిట్ అంటాం మనం. రెవెన్యూ డెఫిసిట్ అంటే రాబడి కన్నా రెవెన్యూ వ్యయము ఎక్కువగా ఉన్నట్లయితే మనకి రెవెన్యూ డెఫిసిట్ అంటారు. రెవెన్యూ రాబడి కన్నా, రెవెన్యూ వసూళ్ల కన్నా రెవెన్యూ ఖర్చు ఎక్కువగా ఉన్నట్లయితే అది మనకి రెవెన్యూ డెఫిసిట్ అని అంటారు. ఇక రెండోది బడ్జెట్ డెఫిసిట్ లేదా బడ్జెట్ లోటు. ఈ బడ్జెట్ డెఫిసిట్ లేదా బడ్జెట్ లోటు అనేటటువంటిది ఏ రకంగా ఉంటుందంటే మొత్తము రాబడి కన్నా
మొత్తం వ్యయం అధికంగా ఉందనుకో, అంటే రెవెన్యూ నాన్ రెవెన్యూ వసూళ్ల కన్నా నాన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉన్నట్లయితే, అంటే మొత్తము రాబడి కన్నా మొత్తము వ్యయము ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుడు మనం దాన్ని బడ్జెట్ లోటుగా ఇక్కడ భావించడం జరుగుతుంది. సో ఇది రెవెన్యూ లోటుకి బడ్జెట్ లోటుకి డిఫరెన్స్. తర్వాత కోసె లోటు, మనకి మూడోది కోసె లోటు. మనకి ఇక్కడ కోసె లోటు అనగా ఏదైతే మనకి బడ్జెట్ లోటు ఏదైతే ఉందో ఈ బడ్జెట్ లోటు మొత్తాల్లోంచి రుణాలు ఏవైతే ఉంటాయో ఈ బడ్జెట్ లోటుకు రుణాల మొత్తాన్ని తీసివేసినచో అది మనకి కోసె లోటు అవుతుంది. అంటే బడ్జెట్ డెఫిసిట్ మైనస్ రుణం తాలూకా మనం తీసుకునేటటువంటి రుణం మొత్తం ఉంది కదా, లోను, ఐ మీన్ డెట్. సో దానిని తీసివేసినట్లయితే మనకి ఇక్కడ ఫిస్కల్ డెఫిసిట్ అనేటటువంటిది వస్తుంది, కోసె లోటు అనేటటువంటిది వస్తుంది. ఇక ప్రాథమిక లోటు అనగా కోసె లోటుకు వడ్డీ చెల్లింపులు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఏదైతే ఉందో దాన్ని మనం ప్రాథమిక లోటు అని అంటారు. ప్రైమరీ డెఫిసిట్, ప్రాథమిక లోటు అంటే ప్రైమరీ డెఫిసిట్. ఇదేమిటి? కోసె లోటుకు వడ్డీ చెల్లింపులకు మధ్య గల వ్యత్యాసాన్ని మనం ప్రాథమిక లోటుగా ఇక్కడ భావించాల. ఇక తర్వాతది ధృవీకరించబడిన లోటు. ఇది మనకి మానిటైజ్డ్ డెఫిసిట్ అంటాం. మానిటైజ్డ్ డెఫిసిట్ గుర్తుపెట్టుకోండి. అంటే మానిటరీ పాలసీని ఎవరు అవలంబిస్తారు? ఆర్బిఐ. సో ప్రభుత్వము ఆర్బిఐ నుంచి కొంత మొత్తాన్ని ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా తాత్కాలికంగా తీసుకున్నటువంటి రుణం ఏదైతే ఉందో ఈ రుణం మొత్తాన్ని మనం ఇక్కడ ధృవీకరించబడిన లోటుగా చెప్పాలి. సో ఈ రకంగా మనకి ద్రవ్య లోటు, కోసె లోటు, అదేవిధంగా మనకి రెవెన్యూ లోటు, ప్రాథమిక లోటు, బడ్జెట్ లోటు, ధృవీకరించబడిన లోటు అనేటటువంటి రకరకాల లోటు విత్తాలని మనం బడ్జెట్లో వివిధ రకాల పద్ధతుల కింద మనము గమనించవచ్చు. ఇక ఏమిటి ఈ లోటు విత్తం తాలూకా లక్ష్యాలు ఏమిటి, ఎందుకు అవసరము అని ఒకసారి గమనించినట్లయితే యుద్ధాలు తదితర ఇతర దేశాలతో మనకు సంభవించేటటువంటి ఏవైతే యుద్ధాలు మొదలగు ఒడిదుడుకులు ఉంటాయో వాటి నివారణ కోసము, అంటే యుద్ధము జరిగేటటువంటి సమయంలో మనకు చాలా ఖర్చు అవుతుంది, ఆయుధాలు కొనుగోలు చేయాలి, సైన్యాన్ని జాగ్రత్తగా మంచి ఆహారంతో సైన్యాన్ని మనం సమకూర్చుకోవాలి, అదనపు సైన్యాన్ని, ఉన్న సైన్యాన్ని పటిష్టం చేసుకోవాలి, ఆ మేరకు వనరులు చాలా అవసరం అవుతున్నాయి. కాబట్టి ఆ సందర్భాల్లో మనకి బడ్జెట్ అనేటటువంటి విత్తం అనేటటువంటిది, లోటు విత్తం అనేటటువంటిది ఉంటుంది. అంటే మన ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక విపత్తులు అనగా అధిక వర్షాలు కానీ లేదా భూకంపాలు, సునామీలు, ఇతరత్ర ప్రకృతి వైపరీత్యాలు ఏవైతే మనము ఊహించని ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయో అటువంటి వైపరీత్యాల నేపథ్యంలో మనకి లోటు బడ్జెట్ అనేటటువంటిది చాలా అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు ఆస్తి నష్టం జరుగుతుంది, పంట నష్టం జరుగుతుంది, భౌతికంగా చాలా నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది. సో ఈ నష్టాన్నంతటినీ భర్తీ చేసుకోవడం కోసం మనకి ఇక్కడ ఈ లోటు విత్తాన్ని
అనుసరించాలి. ఇక ఆర్థిక మాంద్యం మనకు తెలుసు. భారతదేశంలో చూసుకున్నట్లయితే మనకి ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే అతిపెద్ద ఆర్థిక మాంద్యం 1929-30లో సంభవించింది. ఇక భారతదేశంలో చూసుకున్నట్లయితే అనేక సందర్భాల్లో మనకి 1990 ప్రాంతంలో భారతదేశంలో అనేక రంగాల్లో మనం వెనుకబడి అనేక రంగాల్లో మనం లక్ష్యాలు సాధించలేక ఆహార ధాన్యాలు కొరత ఏర్పడి ఒక పక్క విదేశీ మారక నిల్వలు అడుగంటిపోయాయి. విపరీతమైనటువంటి నిరుద్యోగత ఏర్పడింది. ఉత్పత్తి అవకాశాలు లేవు. ఇటువంటి నేపథ్యంలో మనం ఇతర దేశాల నుంచి ఆహార ధాన్యాల్ని తెచ్చుకోవడంలో కానీ లేదా ఇతర దేశాలు ఇతర అంతర్జాతీయ ద్రవ్య విత్త సంస్థల ద్వారా మనం నిధులు సమకూర్చడం కోసం ఆ సంస్థలు పెట్టినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలు మనం అంగీకరిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో మన ఆర్థిక వ్యవస్థను అనుసంధానం చేసుకుంటూ ప్రైవేటీకరణ చేసుకుంటూ అలాగే లిబరలైజేషన్ మన ఆర్థిక విధానాలన్నీ కూడా ఆర్థిక సరళీకరణ చేసుకుంటూ వీటన్నిటిని మనం ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేటటువంటి లక్ష్యాల ద్వారా ఒక నూతన ఆర్థిక సంస్కరణలు మనం తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం లోటు బడ్జెట్ తప్పనిసరిగా అనుసరించాలి. తర్వాత ఉత్పత్తి పెరుగుదల. ఆర్థిక అభివృద్ధికి ఉత్పత్తి పెంచాలంటే ఉత్పత్తి పెరగాలంటే ఏం కావాలి? నిధులు కావాలి. నిధులు కావాలంటే మనకి ఎక్కువ ఇతర దేశాల నుంచి లేదా ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి మనం రాబట్టుకోవాలి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలి. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ నాటిల్లి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్. కాబట్టి ఉత్పత్తి పెరుగుదలకు ప్రధానంగా ఒక లక్ష్యంగా మనకు లోటు బడ్జెట్ ఏర్పడుతుంది. ఇక ఉద్యోగ అవకాశాల పెరుగుదల. ఉత్పత్తి పెరిగితే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. నిరుద్యోగ సమస్య నిర్మూలించాలంటే ఉద్యోగ అవకాశాలు పెరగాలి. కాబట్టి ఈ ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మనకి లోటు బడ్జెట్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఉద్యోగ అవకాశాలు పెంచాలంటే లోటు బడ్జెట్ విధానాన్ని అమలు చేయాలి. ఇక అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థకి ఆర్థిక అభివృద్ధి సాధించడం కోసం అని చెప్పేసి లోటు బడ్జెట్ విధానాలు అమలు చేయాలి. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న వెనుకబడిన దేశాలన్నీ కూడా లోటు బడ్జెట్ విధానాలను తప్పనిసరిగా అనుసరిస్తేనే ఆ దేశాలు ముందుకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక చివరగా వనరులు సద్వినియోగం చేసుకోవడానికి. వనరులు మన దేశంలో చూసినట్లయితే వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఇతర దేశాల్లో కూడా వనరులు పుష్కలంగా ఉండొచ్చు. మరి వాటిని ఉపయోగించాలంటే ఆ మేరకు మనకి పెట్టుబడి అనేటటువంటిది అవసరం అవుతుంది. సో ఈ పెట్టుబడి అనేటటువంటిది ఏదైతే ఉందో దీనిని సాధించడం కోసం మనకి ఈ లోటు బడ్జెట్ విధానాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఈ రకంగా ఏ దేశ ఆర్థిక అభివృద్ధి అయినా ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అయినా అభివృద్ధి చెందాలి, అభివృద్ధి దశలో పయనించాలి అంటే అది వ్యక్తి కానీ వ్యవస్థ కానీ ఆఖరికి దేశ ఆర్థిక వ్యవస్థ అయినా సరే ఆర్థికాభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలి అంటే లోటు విధానాన్ని అనుసరించాలి. ఒక వ్యక్తి తీసుకుందాం, తను ఏదైనా ఒక స్వయం ఉద్యోగము లేదా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సాధించాలనుకున్నట్లయితే తను ఎక్కడో చోట బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకొని 1 లక్ష రూపాయలు లోన్ తీసుకొని ఒక మంచి షాప్ ఏదైనా పెట్టుకున్నట్లయితే ఆ లోను క్రమంగా తీర్చుకుంటూ తన జీవనోపాధికి కావాల్సినటువంటి ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి అవకాశము ఉంటుంది. సో అదే రకంగా దేశాలు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా ప్రజా సంక్షేమం, ప్రజా శ్రేయస్సు దృష్ట్యా, వనరులు సద్వినియోగం చేసుకునే దృష్ట్యా, సమాజ అభివృద్ధి దృష్ట్యా, సామాజిక లక్ష్యాలు సాధించే దిశగా
బడుగు బలహీన వర్గాల అభ్యున్నత ఆర్థికాభివృద్ధి దృష్ట్యా ప్రభుత్వము అనేక కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో లోటు బడ్జెట్ అనేటటువంటిది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటిదిగా ఈ సందర్భంగా భావించాలి. థ్యాంక్ యూ.